ఈ అవార్డు వచ్చినప్పుడు ఇది సంతోషం కంటే మన దగ్గర చదివిన విద్యార్థులు ఎవరన్నా మంచి స్థాయికి పోయి వాళ్ళు మన దగ్గర చదివిన విద్యార్థులు అందరూ కూడా మంచి స్థాయికి పోతే అదే మనకు పెద్ద సన్మానం లాగా స్వీకరిస్తాం, అదే మనకు ఇచ్చే పెద్ద అవార్డు లాగా భావిస్తాము. కనుక అదే నాకు రావాలని కోరుకుంటున్నాం. మా విద్యార్థులు ఎవరైనా మంచి స్థాయికి పోయి వాళ్ళని సందర్భంలో మా సార్ బోధించినందుకు నేను ఈ స్థాయికి వెళ్ళానని చెప్తే అప్పుడు చాలా సంతోషిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జలకన్యలాగా కలహంసలాగా సహజీవనము సమభావనము సమతావాదము వేదములా ప్రజాక్షేమము ప్రగతి మార్గము లక్ష్యములైన విలక్షణ భూమి లక్ష్యములైన విలక్షణ భూమి మాతకు జయ జయలు బంగారు భూమికి జయ జయలు. మిత్రులారా, స్టేజ్ పైకి ఎంఈఓ గారిని, మిగతా కాంప్లెక్స్ హెచ్ఎంలను, వివిధ సంఘాల నాయకులను అందరినీ ఆహ్వానించారు. ఇప్పుడే మొదలవుతుంది సమావేశం. ఇంకొంతమంది మిత్రులు రాలేరు, కొంతమంది మిత్రులు మాత్రం ప్రజెంట్ ఉన్నారు. అందరినీ ఆహ్వానించిన తర్వాత జిల్లా స్థాయిలో అవార్డు అందుకున్న మిత్రులను స్టేజ్ పైకి ఆహ్వానించారు ఒక్కొక్కరిగా. ఆ తర్వాత వచ్చేసి మండల స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నిక కాబడిన మిత్రులను స్టేజ్ పైకి ఆహ్వానించారు. ఆ తర్వాత మీటింగ్ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. నా పేరు పిలిచినప్పుడు నేను కూడా స్టేజ్ పైకి ముందు వరుసలోకి వెళ్ళాను. ఆ తర్వాత ఎంఈఓ గారు, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు, వివిధ సంఘాల నాయకులు, మేము అందరం కలిసి కార్యక్రమం అయితే నిర్వహించాము శ్రీ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారికి. అందరం పూలేసి నివాళులు అర్పించాం ఫ్రెండ్స్. ఆ తర్వాత కార్యక్రమం స్టార్ట్ అయింది. అందులో భాగంగా ఎంఈఓ గారు ఇచ్చారు. ఉపాధ్యాయులు అనేవారు ఒక తరం నుంచి ఇంకొక తరానికి తన మేధస్సును ప్రసారం చేసేవారు. అంతటి బృహత్ కార్యాన్ని నిర్వర్తించడంవలన ఉపాధ్యాయులు అనేవాళ్ళు చాలా గొప్ప స్థానంలో ఉన్నారు. కాబట్టి వీళ్ళని సత్కరించుకోవాలి అనే ఉద్దేశంతో మన జాతీయ స్థాయిలోనూ తర్వాత ప్రపంచ స్థాయిలోనూ ఒక రోజును కేటాయించడం జరిగింది. నెక్స్ట్ తదుపరి కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా కోరుతున్నాను. కార్యక్రమానికి మూల బిందువులైనటువంటి అవార్డు గ్రహీతలు జిల్లా స్థాయిలోని ఉత్తమ ఉపాధ్యాయులు, మండల స్థాయిలోని సెలెక్ట్ అయినటువంటి
ఉత్తమ ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయులందరి తరఫున మరియు పిఆర్టీయు టిఎస్ కోడూరు మండల శాఖ పక్షాన హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తున్నాను. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అన్నారు. ఈ రకంగా గురువు స్థానం ప్రత్యేకమైనటువంటిది. మండలంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా చాలా చక్కగా పనిచేస్తున్నారు. ఎప్పుడు కూడా ఇలాగే పై అధికారులకు మనం మంచి పేరు తెచ్చే విధంగా, మన ఆత్మ సంతృప్తి చెందే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేస్తారని సవినయంగా కోరుకుంటున్నాను. ఉత్తమ ఉపాధ్యాయులందరూ కూడా సెలెక్ట్ కావడం అనేది చాలా సంతోషకరం. అలాగే సెలెక్ట్ కాని వాళ్ళు కూడా చాలా బాగా పనిచేస్తారు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. ఏ అవార్డు వచ్చినా రాకపోయినా మన ఆత్మ పరిశీలన, ఆత్మ సంతృప్తి అనేది చాలా ముఖ్యం. మనం సంతృప్తికరంగా బోధించి మన పని మనం చేసుకుంటే, మనం హాయిగా పనిచేస్తామని మనకు నమ్మకం కుదిరితే అవార్డులు అన్నీ వచ్చినట్టే. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్నందుకు, సమాజ మార్గదర్శిగా ఉన్నటువంటి ఉపాధ్యాయ వృత్తి గొప్పదైనది. ఈ కార్యక్రమం ఉద్దేశించి సభాధ్యక్షులు తొలి పలుకులు పలకాల్సిందే కోరుతున్నారు. మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ప్రధానోత్సవానికి ఇచ్చేసినటువంటి మన్నెగూడ కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు గారికి మరియు జైతోబల్ కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు గారికి మరియు వేదికపై ఉన్నటువంటి ఎల్ఎఫ్ఎల్ ప్రధాన ఉపాధ్యాయులకు, రాష్ట్ర స్థాయి నాయకులకు, వివిధ సంఘాల రాష్ట్ర స్థాయి నాయకులకు మరియు జిల్లా స్థాయి నాయకులకు, మన మండల స్థాయి అన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకులకు మరియు మా ముందు ఉన్నటువంటి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందుతున్నటువంటి ఉపాధ్యాయులకు మరి ఈ సంవత్సరం జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడు పొందినటువంటి మన మండలం నుంచి 5 మంది పొందడం జరిగింది. ఈ జిల్లాలోనే ఒక మండలం నుంచి 5 సెలెక్ట్ కావడం అనేది, ఒక పూడూరు మండలం నుంచి సెలెక్ట్ కావడం అనేది ఇది మనం గర్వకారణంగా చేసుకోవచ్చు. వారికి కూడా నా యొక్క నమస్కారం. మరియు వివిధ పాఠశాలల నుంచి ఇచ్చేసినటువంటి ప్రధాన ఉపాధ్యాయులకు మరియు ఉపాధ్యాయులకు మరియు మా ఎంఆర్సీ స్టాఫ్, సిఆర్పీలకు, తర్వాత ఎంఐఎస్ కోఆర్డినేటర్, తర్వాత కంప్యూటర్ ఆపరేటర్. ఎంఈఓ గారి స్పీచ్ తర్వాత మిత్రుడు ప్రభు ఒక మంచి పాటను ఆలపించడం అయితే జరిగింది. ఇప్పుడు ఆ పాట విందాం. దైవ రూపులు జ్ఞానదాతలు గురువులకు మా వందనం. చదువు నేర్పే గురువుల మీ చరణ ధూళికి వందనం. దైవ రూపులు జ్ఞానదాతలు గురువులకు మా వందనం. చదువు నేర్పే గురువుల మీ చరణ ధూళికి వందనం. పాపమేదో పుణ్యమేదో, ప్రీతి ఏదో నీతి ఏదో, తెలియచెప్పి దైవ రూపులు జ్ఞానదాతలు గురువులకు మా వందనం. చదువు మేపే గురువుల మీ చరణ ధూళికి వందనం. కటిక చీకటి పాలరోని జ్ఞానమనిడి వెలుగు నింపిన మార్గదర్శులు పుణ్యమూర్తులు దైవ రూపులు జ్ఞానదాతలు గురువులకు మా వందనం. చదువు నేర్పే గురువుల మీ చరణ ధూళికి వందనం. రామునకు విద్య నేర్పెను మౌని విశ్వామిత్రుడు. రామునకు విద్య నేర్పెను మౌని విశ్వామిత్రుడు.
ఎంత ఘనులకైనా గాని ఎంత జ్ఞానులకైనా గాని గురువులే ప్రత్యక్ష దైవం. దైవ రూపులు జ్ఞానదాతలు గురువులకు మా వందనం. చదువు నేర్పే గురువుల ధూళికి వందనం. శాంతిమూర్తులు స్వేచ్ఛ కీర్తులు సుజన చంద్రులు సుగుణ సాంద్రు గురువులకు మా వందనం. సురతరువులకు మా వందనం. దైవ రూపులు జ్ఞానదాతలు గురువులకు మా వందనం. చదువు నేర్పే గురువుల మీ చరణ ధూళికి వందనం. రాధాకృష్ణులు రామకృష్ణులు విశ్వకవులు వివేకానందులు శంకరులు మరి వేద వ్యాసులు ఎందరెందరు జగద్గురువులు అందరికి మా వందనం. అందుకోండి వందనం. ఆ తర్వాత స్పీచ్ ఇవ్వాల్సిందిగా నన్ను పిలిచారు. స్పీచ్ ఇవ్వడానికి వెళ్ళాను. పెద్దలందరికీ ధన్యవాదాలు. నాతో పాటు ఉపాధ్యాయులుగా సెలెక్ట్ అయిన మిత్రులందరికీ శుభాభినందనలు. జిల్లా స్థాయిలో మన స్థాయిలో మిగతా ఉపాధ్యాయ మిత్రులందరికీ మనమంతా తర్వాత జరుపుతున్నాం. కొంచెం అనేవారికి కాకపోతే అందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు లేక మిత్రులారా, మనం అందరం చిన్న ఉన్నప్పటిసారి తల్లిదండ్రుల తర్వాత ఎక్కువగా చూసి పెరిగిందంటే మన ఉపాధ్యాయులను చూసి. మనం చిన్న ఉన్నప్పుడు నువ్వేమవుతావు అంటే ఎక్కువ మంది విద్యార్థులు చెప్పే మొదటిది జవాబు అయితే ఉపాధ్యాయులు అయితే అని చెప్తారు. ఇప్పుడు మనం స్కూల్లో చూస్తున్నాం కదా. తల్లిదండ్రుల తర్వాత మనం ఆ స్థాయి మనం పొందామంటే ఇది మనకు ఎంతో పూర్వజన్మ కుటుంబంలాగా భావించాలి. దానికి ఇప్పుడు ఈ సన్మానం అనేది వచ్చినా రాకుండా మన వృత్తి ధర్మం చేస్తూ పోతున్నామంటే అదే మన సంతోషం. మనం ఈ అవార్డు వచ్చినప్పుడు ఇది సంతోషం కంటే మన దగ్గర చదివిన విద్యార్థులు ఎవరన్నా మంచి స్థాయికి పోయి వాళ్ళు మన దగ్గర చదివిన విద్యార్థులు అందరూ కూడా మంచి స్థాయికి పోతే అదే మనకు పెద్ద సన్మానం లాగా స్వీకరిస్తాం. అదే మనకు ఇచ్చే పెద్ద అవార్డు లాగా భావిస్తాము కనుక అదే నాకు రావాలని కోరుకుంటున్నాం. మా విద్యార్థులు ఎవరైనా మంచి స్థాయికి పోయి వాళ్ళని సందర్భంలో మా సార్ బోధించినందుకు నేను ఈ స్థాయికి వెళ్ళాను అని చెప్తే అప్పుడు చాలా సంతోషిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సర్వేపల్లి రాధాకృష్ణ గారి గురించి మిత్రులు చెప్పారు. అదేవిధంగా జ్యోతిబాయి పూలే గారు వారి వల్లనే ఈ సమావేశంలో కూడా మహిళా ఉపాధ్యాయులు కూర్చున్నారంటే జ్యోతిబాయి పూలే సావిత్రిబాయి పూలే గారు వల్లనే కూర్చున్నారు. అది కూడా గుర్తించుకోవాలి మనం అందరం. అది జనవరి 3వ తారీఖున అది కూడా నిర్వహించుకుంటే బాగుంటుంది. మన మండల స్థాయిలో మహిళా ఉపాధ్యాయులకు సన్మానిస్తే కూడా బాగుంటుందని కోరుకుంటున్నాను. అది ఎందుకంటే వారిని ప్రత్యేకంగా గౌరవించినట్టుంటుందని నా అభిప్రాయం. సర్వేపల్లి రాధాకృష్ణ గారు వాళ్ళు ఉపాధ్యాయులుగా చేసి వాళ్ళు మొదటి ఉపరాష్ట్రపతిగా తర్వాత రాష్ట్రపతిగా అయిన తర్వాత మీకు ఇన్ని పదవులు పొందారు కదా, మీకు ఏది ఎక్కువ సంతోషాన్ని ఇచ్చిందని అడిగిన సందర్భంలో నాకు ఈ రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి కంటే కూడా నేను విద్యార్థులకు బోధించిన సందర్భంలోనే నాకు చాలా ఆనందాన్ని ఇచ్చిందని చెప్పారు. మీ బర్త్డే మేము చాలా గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకుంటామని కొంతమంది అడిగిన సందర్భంలో నా బర్త్డేను ఇలా చేసుకోవడం కాదు, ఒక ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటే నేను సంతోషపడతానని వాళ్ళు చెప్పడం వల్ల అది ఆనవాయితీగా మనం ఇప్పటికీ జరుపుకుంటాం. అది నా సందర్భంలో ఇలా అవార్డు ఇవ్వడం కూడా సంతోషకరం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ. కలకంసలాగా జలకన్యలాగా ఆడవే ఆడవే ఆది కవి నన్నయ్య అవతరించిన నేల తెలుగు భారతి అందియలు పలికే నీ నేల భరత సంస్కృతికి తీయని చీరదారలై జీవకళలకు గోదావరి తరంగాల ఆడవే
बुद्धं शरणं गच्छामि धर्मं शरणं गच्छामि संघं शरणं गच्छामि कृष्णवेणि तरंगिनि जालि गुण्डे सागरं मयि रूपु सवरिंचुकुवेला आडवे आडवे ఆడవే జలకమ్ములాడవే కత్తులను గంటములు పదలు తొక్కిన విచట అందల్ల రతనాలు అమ్మినారచట నాటి రాయల పేరు నేటికి కలబో తుంగభద్రా నదిలోని మారిదలను ఆడవే 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 జలకమ్ములాడవే నెక్స్ట్ అందులో సార్ పాట పాడారు. పరిమళించే మంచి గురులకు వందనం మానవత్వం పరిమళించే మంచి గురులకు వందనం బ్రతుకు అర్థం తెలియజెప్పిన గురులకిదే మా వందనం 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 అభివందనం చదువులేక వెనుకబడిన పేద పిల్లల జీవితాల్లో వెలుగులను ప్రసరింపజేసిన గురులకిదే మా వందనం 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 అభివందనం జ్ఞాన దివ్య కాంతులేని చిట్టి పాపల లేత మనసుకు కొత్త కాంతులు రంగరించిన ధన్య జీవికి వందనం 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 అభివందనం. మా మంచి గురువు, మా గురువు ఒక రైతు, మా ప్రవర్తనలో పరివర్తనకై కళ్ళు మొక్కలు నిర్మూలించి క్రమశిక్షణ అనే ఎరుపు చల్లి బోధన అనే రక్షణ కంచె వేసి జీవిత పంట పండించిన మా గురువు ఒక రైతు. మా గురువు ఒక సిపాయి. మా విద్యా పరిరక్షణకు జ్ఞానం అనే ఆయుధంతో పహారా కాసి వివేకం అనే రక్షణ కవచం తొడిగి జీవన సంగ్రామంలో ఢీకొనడానికి యోధుడిగా చేసిన మా గురువు ఒక సిపాయి. మాకు అక్షర జ్ఞానం అనే శిలయం వేయించి నీటిని ప్రాణవాయువుగా ఊది లెక్కలనే మాత్రలను సైన్స్తో సెన్స్ చేసి సాంఘికతో సమాజ నైజాన్ని ఉత్సాహం అనే టానిక్తో మమ్మల్ని బలిష్టంగా తీర్చిన మా గురువు ఒక వైద్యుడు. ఇంకా ఉంది సార్, షార్ట్ కట్ చేసి ఎన్నిక అయిపోతున్నా. మా గురువు ఒక పూజారి. మా చెడును కడిగి నీతి గ్రంథం దిద్ది వీర తిలకం దిద్ది పురోగతికి మంత్రాక్షరాలను ఆశీర్వదించి మా గురువు ఒక పూజారి. మా గురువు ఒక మిత్రుడు. దారి తప్పిన నా జ్ఞాన నేత్రంతో దారి చూపి కళ్ళు తెరిపించి ఉత్తమ మనిషిగా మార్చుకోవాల్సిందిగా మా గురువు ఒక మిత్రుడు. చివరిగా మా గురువు దేవుడు. భూ అంటే చీకటిని, రూ అంటే పాలద్రోలి, అజ్ఞాన చీకటి పాలద్రోలి, జ్ఞానం అనే ప్రాణంతో పునర్జన్మ ప్రసాదించిన మా గురువు దేవుడు. ఇప్పుడు తీసుకుంటున్నాను. ఉత్తములందరినీ కూడా స్ఫూర్తిగా మన మండలంలో మనం కూడా తీసుకోవాలని మనసారా ఆకాంక్షిస్తూ, అట్లాగే ఏది ఏమైనా పాఠశాల లోపల ఉపాధ్యాయులు వచ్చిన తర్వాత ఎక్కువ సమయం గడపాలి. ఇంటి దగ్గర కదా నాకు తెలిసి పాఠశాల లోపల మన జీతం అయిపోతుంది. కాబట్టి ఇక్కడ నేను ఏమంటుందంటే పర్యవేక్షణ కానివ్వండి, ఇంకేం కోసం వెళ్ళినప్పుడు కానీ ఎక్కడైనా టీచర్స్ తొందరగా బాధపడతారు, తొందరగా ఏడుస్తుంటారు. అవన్నీ చేయొద్దు. ఎంత దుఃఖం ఉన్నా లోపలనే బయటికి వచ్చేయలేదు, ఏమి అనాలి. అట్లుంటేనే ఈ సమాజంలో బతుకుతాం. మరి సావిత్రి వారి పూల ఎట్లా చేసింది తెలుసా? ఆమె ఒక స్కూల్ అంటూ ఏం లేదు అక్కడ. భర్త ప్రోత్సాహంతో పాఠశాలకు అంటే స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి చదువు చెప్పడానికి ప్రయత్నం చేసి వెళ్తా ఉంటే ఆకతాయి పోరలు కానీ యూత్ కానీ ఆమె మీద బుద్ధ తలేవారు పోకుండా ఆ బయలుదేరి తమ పెద్ద ఉపాధ్యాయురాలు అయితే కూడా ఆమె ఎవరిని ఏమనలేదు. టార్గెట్ ఏముంది? చదువు చెప్పాలంటే. మరి ఏం చేసింది? బ్యాగులో ఇంకొక డ్రెస్ పెట్టుకొని పోయి ఆ బుద్ధవాడ తీసేసి ఆ డ్రెస్ వేసుకొని అక్కడ తను ఏం చెప్పాలనుకున్నదని చెప్పేసి మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు ఆ బుద్ధ ఉన్న డ్రెస్ వేసుకొని ఇంటికి రావడం. అంటే మనం ఏం చేయాలనుకున్నామో అదే చేయాలి.
ఒకటే ఉపాధ్యాయుల గురించి అనాది నుండి చెదరని బంధం భావితరాలకు స్ఫూర్తిదాయకం. అనాది నుండి చెదరని బంధం భావితరాలకు స్ఫూర్తిదాయకం. అదే గురు శిష్యుల బంధం మరువలేనిదా మధుర జ్ఞాపకం. అనాది నుండి చెదరని బంధం భావితరాలకు స్ఫూర్తిదాయకం. చరిత్రలెన్నో తిరగవేసిన ఇతిహాసాలే మళ్ళీవేసిన పురాణాలనే పరిశీలింపగా కానవచ్చులే అనుబంధం. అనాది నుండి చెదరని బంధం భావితరాలకు స్ఫూర్తిదాయకం. మహిళలందరికీ మొదటి గురువుకు సావిత్రిబాయిని తలుచుకోవటం. మహిళలందరికీ మొదటి గురువుకు సావిత్రిబాయిని తలుచుకోవటం. సర్వేపల్లి రాధాకృష్ణుని సగౌరవంగా స్మరించుకుందాం. సర్వేపల్లి రాధాకృష్ణుని సగౌరవంగా స్మరించుకుందాం. అనాది నుండి చెదరని బంధం భావితరాలకు స్ఫూర్తిదాయకం. అదే గురు శిష్యుల బంధం మరువలేనిదా మధుర జ్ఞాపకం. అనాది నుండి చెదరని బంధం భావితరాలకు స్ఫూర్తిదాయకం. భావితరాలకు స్ఫూర్తిదాయకం. యూట్యూబ్ తరఫున భయపడాలని రావాలని కోరుతున్నాను. గట్టిగా క్లాస్ కొట్టండి సార్. క్లాస్ కొట్టాలి. మీకు కూడా ఒక శివకుమార్ సార్ పిఆర్టీ ఆధ్వర్యంలో కూడా సన్మానం పొందినట్టు అదే బాగా కోరుతుంది. గట్టిగా సార్ చెప్పండి సార్. కాబట్టి మన మండలానికి సారెడ్డి సారెడ్డి గారి ఆధ్వర్యంలో మంచి పేరు వస్తుంది కాబట్టి సారెడ్డి సారెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా లక్ష్మీనరసింహ గారు దుకాణం పెడితే సార్ దుకాణం పెట్టాల్సింది. సిటికెళ్ళ ఓకే తర్వాత ఆయుర్బాబు గారు గట్టిగా క్లాస్ కొట్టండి సార్. సార్ వర్షం ఇవ్వండి సార్ ప్లీజ్ సార్. సార్ కొద్దిగా అక్కడ కూడా సార్ చూడండి సార్ తర్వాత శివకుమార్ సార్ పిఆర్టీ తరఫున పిఆర్టీ క్లాస్ సార్ గట్టిగా ఫోటో మంచిగా వస్తలేదంట. మీరంతా ఒకసారి వాడండి సార్ ప్లీజ్. మేడం కనిపిస్తలేదు తర్వాత అనుమతి మేడం గారిని చేతులు దేవుని
చేస్తున్నారు గట్టి క్లాస్ తోటి సార్. రెండోసారి సార్ సిరిగాయపల్లి హెడ్ మాస్టర్ ప్రవీణ్ సార్ని కూడా సన్మానం చేయవలసిన కోరుతున్నాను. సిరిగాయపల్లి హెడ్ మాస్టర్ ప్రవీణ్ సార్, సోమర్పతి హెడ్ మాస్టర్ వాళ్ళ స్టాఫ్ తోటి భీమయ్య సార్ గారు కూడా సన్మానం చేస్తుంది కాబట్టి గట్టి క్లాస్ తోటి సార్.